ప్రైజ్ ద లార్డ్. నాకు ఒక అనుమానం వచ్చింది పాస్టర్ గారు. భూమి మీద ప్రజలకు భయప్రాంతులకు గురి చేయడం, చనిపోవడానికి ప్రేరేపించడం, ఇదంతా చేస్తున్నది సైతాను అంటున్నారు. అసలు ఈ సైతాను అంటే ఎవరు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడని వ్రాయబడి ఉన్నది. మీకు తెలియదా? యెషయా గ్రంథంలోని 14వ అధ్యాయాన్ని తీసి చూడండి. యెహోవా ఆజ్ఞను నేను పాటించెదను. నీవు మనసునందు గర్వించితివి గనుక ఇక్కడి నుండి నెట్టివేయబడుదువు. భూమి ఆకాశములు సృష్టింపబడక మునుపే ఉన్నవాడను. భూమి ఆకాశములు గతించినను నేనుండువాడను. భూమి దాని సర్వమును సమకూర్చువాడను నేనే. ప్రతిదీ నా వశములో యున్నది. సూర్యుడు నా నీడలో దాగియున్నాడు. భూమికి పునాది వేసిన వాడను నేనే. భూమి నా పాదపీఠము. నా ఊపిరితో కొండలు కదులును. నాకు ముందున్నవాడు లేడు. నేనే దేవుడను. నా రాజ్యము నిరంతరము నిలుచును. నేను సమాధానకర్తను, నీతిగల న్యాయాధిపతిని, న్యాయముగల రాజును. నేనే మహిమగల దేవుడను. నేను సైన్యములకు అధిపతిని. యెహోవా ఈరే.
యెహోవా రాఫా, యెహోవా రోహి, స్వస్థపరచు దేవుడను నేనే, నీకు కాపరిని నేనే, నేను సర్వశక్తి గల దేవుడను, నేనే విమోచకుడను, నిన్ను రక్షించువాడను నేనయ్యున్నాను. నేను ఏ పక్షపాతములు లేని దేవుడను. ఆకాశములు నా మహిమను వివరించలేవు, మరణము నన్ను దహించలేదు. నా నామమున ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక నన్ను స్తుతించును. నేను ఉన్నవాడను అనువాడను.
నా పోలిక చొప్పున స్త్రీనిగాను పురుషునిగాను నేను సృష్టించుకున్నాను. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నరు నుండి తీయబడింది గనక నీవు నారి అనబడదు. వారికి ఆదాము, అవ్వా అని పేర్లు పెట్టుకొని ఉన్నాను. వారు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపెదరు. వారు నన్ను స్తుతించెదరు. వారికి నేనే దేవుడను. ఎవరు నీవు? ఈ భూమిపై ఉన్న సమస్త లోకములకు అధిపతినై ఉన్నాను. అధిపతివా? నీవా? కానే కాదు, మమ్మల్ని సృష్టించిన ఆ దేవుడే అధిపతి. ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినకూడదని ఆ దేవుడు చెప్పనా? ఈ తోటలో ఉన్న చెట్ల ఫలములన్నింటినీ మేము తినవచ్చును, కాని ఈ చెట్టు ఫలములను మాత్రము మేము తినకుండునట్లు దేవుడు ఆజ్ఞాపించెను. ఆ దేవుడు మీకు అబద్ధము చెప్పెను. ఈ చెట్ల ఫలములను తిన్నచో మీరు చావనే చావరు. అవునా? అవును. ఎందుకనగా మీరు దానిని తింటే ఆ రోజు నుండి మీ కనులు తెరవబడి మీరు జ్ఞానవంతులుగా మారి మంచి చెడ్డలను గ్రహించి ఆ దేవదూతల మాదిరిగా ఉంటారని ఆ దేవుడికి తెలుసు గనక అలా చెప్పాడు. నీవును తినుము. దేవుడు తినవద్దన్నది ఆదాము అవ్వకు నేను తినిపించాను కాబట్టి దేవుడు వాణ్ణి బయటకు నెట్టివేశాడు. వీరిని కూడా నేను నా వారుగా చేసుకున్నాను. ఇప్పుడు వారు నా చేతి కింద ఉంటారు.
మీతో నేను పలికిన మాటలన్నింటినీ మీ మనసులో పెట్టుకొని మీ సంతతి వారికందరికీ బోధించుడి. ఈ మాటలు నిరర్ధకమైనవి కావు. ఈ మాటలన్నీ జీవవాక్యములే. మీరు స్వాధీనపరచుకోబోతున్న దేశమునకు ముందుగా యోర్దాను నదిని దాటవలసి ఉన్నది. అప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులవుతారు. ఇశ్రాయేలీయులకు మోషేను నాయకుడిగా చేసుకొనియున్నాను. ఇశ్రాయేలీయులు ఆయన మీద నమ్మకముంచెదరు. వారు ఆయన మాట వినెదరు. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైనవాడు. నేను వారికి దేవుడనై ఉండెదను. యెహోషువ ఎక్కడికెళ్ళాడు? యెహోషువ అడుగో వచ్చుచున్నాడు. ఇది తీసుకో. దీర్ఘాయుష్మంతుడు అవుదుగాక. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైనవాడు. వారికి నేనే దేవుడనయ్యుండెదను. నేను మోషే చనిపోయిన ప్రదేశమునకు వెళ్లి మోషే దేహమును స్వాధీనపరుచుకుని ఆ దేహములో ప్రాణమును నింపి ప్రతిమగా మార్చి ఇశ్రాయేలీయులను నా వారిగా మార్చుకుంటాను. సాతాను, నీవు ఎవరి కోసం వెతుకుచున్నావు? మిఖాయిలు, నాకు మోషే దేహం కావలను. అతని దేహం నీకెందుకు? దానిని నీవేం చేసుకుంటావు? ఈ మోషే దేహమును ప్రతిమగా పెట్టి దానిలో ప్రాణము నింపి మోషే చనిపోలేదని ఇశ్రాయేలీయులను నమ్మిస్తాను. అందుకే నాకు మోషే దేహము కావలను. యోబు దేశమంతటిలో నీతిపరుడు, భక్తిపరుడు, నన్ను ఆరాధించువాడు. వారు నావారు. అతనికి, అతని కుటుంబమునకు నేనే దేవుడను. నా విమోచకుడా, అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు. బలహీనమైన చేతులను బలపరచిన వాడవు. కృంగిపోయిన మోకాళ్ళు గలవారిని నీవు బలపరిచితివి. నీ మాటలు తొట్రిల్లు వారిని ఆదుకొనియుండెను.
లూసిఫర్, నీవు ఎక్కడి నుండి వచ్చితివి? భూలోకమున గాలికి అటో ఇటో తిరుగుతూ వచ్చి తిని. నాయందు భయభక్తులు గల నా సేవకుడు యోబును గూర్చి ఆలోచించితివే? యోబు ఊరికే నీ యందు భయభక్తులు గలవాడాయన. అతనికి కలిగినదంతయు నీ వశమయ్యున్నది. ఏదైనా చేయుము, కాని అతని ప్రాణము మీద నీకు అధికారము లేదు. నీవు అతని చేతి పనిని దీవించినందున అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించుచున్నది. ఇప్పుడు నీకు ఏమి కావాలనుకుంటున్నావు? చేయి చాచి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. ఏమైనది? ఏమైనది? పొలంలో దున్నుచుండగా శత్రువులు వాడి మీద దాడి చేసి వాడిని తీసుకుపోయారయ్యా. జరిగింది తమరు తెలియజేయడానికి నేను ఒక్కనే తప్పించుకొచ్చానయ్యా. సేవక, యెహోవా, అయ్యా అయ్యా అయ్యా! ఏమైనది? అగ్ని వడగట్లు ఆకాశం నుంచి పడి గొర్రెల పరివారంలో చనిపోయి నేను మాత్రం ఒక్కడే తప్పించుకుని వచ్చింది. యెహోవా, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరుడనై వచ్చి తిని దిగంబరుడుగానే వెళ్ళెదను. ఈ సమస్తమును ప్రభువే ఇచ్చెను, ప్రభువే తీసుకొనును. అమ్మగారు,
మీ కుమారులు కుమార్తెలు తమ అన్నగారి ఇంటి ఉంటుండగా గొప్ప సుడిగాలి ఆ ఇంటి 4 వైపులా వచ్చి ఇల్లు కూలిపోయి అందరూ చనిపోయారు అమ్మగారు. జరిగింది తెలియజేయడం కోసం నేను ఒక్కనే తప్పించుకొని వచ్చాను అమ్మగారు. యెహోవానే మిమ్మల్ని రక్షించాలి. ఇంకను యథార్థతను, దేవుని యందు విశ్వాసమును, నిజాయితీని వదలక ఉందువా? నీ దేవుని దూషించి నీకు నువ్వుగా మరణించుము, మరణించుము. మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించితిమి కదా, కీడును మాత్రం అనుభవించకూడదా? ఈ లోకమంతా నా వశమైపోతోంది. నేను ఏర్పరుచుకొనిన నా ప్రియ కుమారుడు ఆయనే, యేసు.
ఇతని యందు నేను ఆనందించుచున్నాను. నా ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. యేసు, దేవుని కుమారుడివైన యేసు, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. నీవు నిజంగా దేవుడి కుమారుడివే అయితే ఈ కొండపై నుంచి కిందికి దూకుము. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల ఈ భూలోక మహిమను అధికారమంతయును నీకిస్తాను. సాతానా, నీ దేవుడైన ఆ యెహోవాను మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలననియు నీకు తెలీదా? సాతానా, పొమ్ము! పోతాను. ఈ భూలోకమంతా నా ఆధీనంలో ఉంది. నీ వారందరినీ నా వశం చేసుకోవడానికి పోతాను. యేసు మార్గమును సమస్త జనులు మరిచిపోయి తాత్కాలికమైన ఆనందాల కోసం వెంపర్లాడుతున్నారు. మగువ, మద్యం, మానసిక సమస్యలతో మనుషుల్లో సాతాను తిష్ట వేసుకొని కూర్చున్నాడు. పాపం అన్నదానికి మనిషి సాతాను రూపంలో ఒక ఉదాహరణగా నిలిచిపోతున్నాడు. నిజమైన మార్గం నేనే, సత్యం, జీవమునై ఉన్నాను అని క్రీస్తు చెప్పారు. ప్రజలు నన్ను మరిచిపోయి సాతాను వైపు ఉన్నారు. సన్మార్గాన్ని నిర్దేశించిన ప్రభువైన యేసు మార్గంలో నడవకపోతే జరిగే అనర్థాలను మీరే చూడండి. బాయ్. అమ్మా, భయపడిపోయానమ్మా. భయపడ్డానికి నేనేనా దయ్యన్నా? శ్వేతని. ఏంటమ్మా మాటలు? అమ్మా, నీకు గుడ్ న్యూస్. ఏంటి? నేను టోర్నమెంట్ లో సెలెక్ట్ అయినా. అవునా? నా బంగారు తల్లి. పద, నాన్నగారితో చెప్తూ గాని పద. ఏమండి? ఏంటి? మీ అమ్మాయి మీ కలలు నిజం చేయబోతుంది. ఏంటమ్మా? నేను టోర్నమెంట్ లో సెలెక్ట్ అయ్యాను డాడీ. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ డార్లింగ్. కన్నవారి కలలను నిజం చేసే ఈ శ్వేతను కన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను. నేను నిజంగానే గొప్పవాడిని. దేవుడికి ఇష్టమైన ప్రతిదీ స్వాధీనపరుచుకుంటున్నాను. అమ్మా, నువ్వు బాధపడకమ్మా, నువ్వు తప్పకుండా గెలుస్తావు.
నువ్వు సెలెక్ట్ అవ్వలేదని బాధపడకమ్మా. బాధపడుతూ లక్ష్యాన్ని మర్చిపోకూడదు. ఒకరి గెలుపు స్ఫూర్తి కావాలి తప్ప కుమిలిపోకూడదమ్మా. ఏదైనా పట్టుదలతో సాధించాలి. గెలుపోటములు మన చేతుల్లో లేవమ్మా. అది కాదు నాన్న నా బాధ. శ్వేత గెలవడం వల్ల నేను తట్టుకోలేకపోతున్నా. ఉంది, మన చేతుల్లో ఉంది. అటు సూర్యుడిటు పొడచిన ఈ ప్రపంచమే నాశనమైన అది గెలవదు, ఈ భూమి మీద నిలవదు. శ్వేత, శ్వేత, అయిపోయావు, నువ్వు అయిపోయావు. అమ్మా అమ్మా శ్వేత, ఏమైందమ్మా? ఏమైంది? ఏమోనండి, ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇంతలోనే ఏమైందో అర్థం కావడం లేదు. తగిలిందేమో. దిష్టిది. తనను హాస్పిటల్ తీసుకెళ్దాం. నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. ఒక్కగానొక్క కూతురు అమ్మ, నీకేమైనైతే నేను తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. ఇదిగో ఇదిగో, ఎంత డబ్బైనా సరే తీసుకో. దాన్ని మాత్రం వదలకూడదు. అమ్మా 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 అమ్మా, ఊరుకోమ్మా, అమ్మా అమ్మ ఊరుకోమ్మా. అమ్మాయి పద్మ, అమ్మా 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 రావి, శ్వేత, ఊరుకోమ్మా, అమ్మా అమ్మ ఊరుకోమ్మా, అమ్మా అమ్మ ఊరుకోమ్మా. అమ్మాయి పద్మ, తొందరగా రా అమ్మా, అమ్మ ఎలాగో చేస్తుందమ్మా. ఏమైంది ఆంటీ? ఏమోనమ్మా తెలీదు, ఇప్పటి వరకు బాగానే ఉంది. మీరేం టెన్షన్ పడకండి ఆంటీ, నేను పాస్టర్ గారికి ఫోన్ చేస్తాను. అమ్మ త్వరగా చెయ్యమ్మా. హలో, కన్నవాళ్ళ కలలు నిజమా, ఆనందమా, అంతా మీ ఇష్టమే. అవునవును, మీ ఇష్టమే. కాదు, అంతా నా ఇష్టం, నా ఇష్టం. ప్రేమపూర్ణుడా, కృపగల దేవా, నీవు శిలువలో కార్చిన రక్తం చేత ఈ అమ్మాయికి స్వస్థత కలుగ చెయ్యండి. సాతానా, యేసు నామంలో నిన్ను వెళ్ళగొడుతున్నాను. ఇదంతా సాతాను ఆడిన ఆట. మీకు యేసయ్య తోడుగా ఉంటే సాతాను ఆటలు సాగవు. యేసు మన రక్షకుడిని నమ్మండి, ఆయనే అన్ని చూసుకుంటాడు. యేసు నామమే జయం, యేసు రక్తమే జయం. ఆ తర్వాత రవీంద్ర నాయుడు, శశిధర్ అంకుల్ పేరు రాసేవా? రాశాను డాడీ. శ్రీనివాసరావు, హరికృష్ణ సింగ్,
ఏవండి వంటల వాడు ఫోన్ చేశాడు, అడ్వాన్స్ ఇస్తాను రమ్మని చెప్పానండి. సరే వస్తే ఇచ్చేసి, నన్ను డిస్టర్బ్ చేయకు. వెడ్డింగ్ కార్డ్స్ ఎవరెవరికి ఇవ్వాలో లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే, నువ్వు కిరణ్ కుమార్ గారి పేరు రాయ్. అలాగే. ఏంటి వదినా, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? రండి కూర్చోండి. పెళ్లి ఏర్పాట్లు చాలా ఘనంగా చేస్తున్నట్లున్నారు. ఇంట్లో మొదటి శుభకార్యం కదండి, కొంచెం కంగారుగా ఉంది. అసలే ఆడపిల్ల వాళ్ళం, మగ పెళ్లి వారితో మాట్లాడకుండా మర్యాదలన్నీ ఏర్పాటు చేయాలి కదా. పనుల్లో పడి మర్చిపోతానేమో, ముందే చెప్తున్నాను. రేపు ఉదయం పెళ్లి కూతురు చేస్తున్నాం, మీరు తప్పకుండా ఉండాలి. సరే వదినా, ఇంతకీ కాబోయే పెళ్లి కూతురు ఎక్కడా? పెళ్లి కూతురు వదినా, మీకు చూపించుకునేలా చూపిస్తాను రండి. చూడటమే కాదు, అమ్మాయికి కాస్త పెళ్లి చీరలు కూడా సెలెక్ట్ చేయాలి. అలాగే. హలో, నమస్కారం అండి శంకర్రావు గారు. నమస్తే బావగారు. బాగున్నారండి? బానే ఉన్నామండి. పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నట్టున్నారు. పనుల్లో పడి అసలు మ్యాటర్ మర్చిపోతారేమని ఫోన్ చేశానండి. నేను రేపు వస్తున్నాను, రెడీ చేసి ఉంచండి. అదే మిగతా కట్నం డబ్బులండి. భలే వారండి బావగారు, అది మీ డబ్బే, మీరు ఎప్పుడంటే అప్పుడు తీసుకెళ్లొచ్చు. మీకు ఇచ్చిన మాట ప్రకారం రేపే ఇచ్చేస్తాను. మీరు రేపు వచ్చేయండి. సరే బావగారు, మరి నేను ఉంటాను. ఓకే బావగారు. మీరేం టెన్షన్ పడకండి అన్నయ్య గారు, అన్ని సవ్యంగానే జరుగుతాయి. అన్ని ఆ పైవాడే చూసుకుంటాడు. వెళ్ళొస్తానమ్మా, బాగా తిని రెస్ట్ తీసుకో. ఓకే. ఏంటండి? అదే ఆ డబ్బు విషయం గురించి. చందు, ముందు నువ్వు బ్యాంక్ వెళ్ళి 5 లక్షలు డ్రా చేసుకురా. అలాగే డాడీ. అన్నయ్య, వచ్చేటప్పుడు మెహందీ కోన్ తీసుకురావా ప్లీజ్. ఓకేరా. చందు జాగ్రత్త అమ్మా. రా చందు రా, నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి కదా. రా. చూసుకోవచ్చుగా పెద్దాయన. చూడటానికి మంచి వాడిలా ఉన్నావు, కొంచెం ముందు వరకు వదులుతావా? సరే కూర్చో. ఇక్కడ దిగేసే పెద్దాయన. అలాగే బాబు. డబ్బులు ఏమైనా ఇందులోనే పెట్టానే. ముసలాడే అన్నా, ఇక్కడ వాడేమని తీసుంటాడు. అయ్యో దేవుడా, ఇంట్లో వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? రండి వచ్చేయండి. అడ్వాన్స్ కాదు, ఫుల్ పేమెంట్ ఇచ్చేస్తాను. సరేనా?
అన్నయ్య మెహందీ కోన్ తెచ్చావా? చెల్లి ఏదో అడుగుతుందిగా, మాట్లాడమే. ఏమైందన్నయ్య? ఏంటి అలా ఉన్నావు? ఏం జరిగిందిరా? డబ్బు పోయింది నాన్న. డబ్బు పోయిందా? ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయా? అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. రిలాక్స్డ్ గా కూర్చున్నారు. ఏంటి తాగుతున్నారు? ఏంటి మీరేనా తాగేది? మరి నాకు? ఏంటి స్మెల్? ఏమైంది మీకు? అందరూ అలా ఉన్నారు ఏంటి? ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఏం చెప్పడం లేదు? ఏమైందప్పా? ఏంటా పేపర్ ఏంటి? ఇలా ఇవ్వండి చూస్తాను. ఇవ్వండి. మా చావుకి ఎవరూ కారణం కాదు. మాకు బతకాలని లేదు, అందుకే మేము చనిపోతున్నాం. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేంత కష్టం మీకేమొచ్చిందండి? ఆంటీ, మొత్తం నా వల్లే జరిగింది. కట్టిన డబ్బులు బ్యాంక్ నుంచి డ్రా చేసి వస్తుండగా ఇప్పుడు ఏం చేయాలి? దీనికి పరిష్కారం ఎలా? ఈ సమస్యకు చావు ఒకటే పరిష్కారమా? ఒక్క నిమిషం. అయ్యగారు చెప్పమ్మా. శంకర్రావు గారు అమ్మాయి పెళ్లి కట్నం కోసం డబ్బులు తెస్తుండగా దొంగలు కొట్టేశారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేలా ఉన్నారు. మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. సరే, నేను వారి కోసం ప్రార్థన చేస్తాను. పాస్టర్ గారు మీకోసం ప్రార్థన చేస్తున్నారు. అన్నీ సర్దుకుంటాయి. మీరు నిశ్చింతగా ఉండండి. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్పిన దేవా, మేము చనిపోవడానికి గాని చంపుకోవడానికి గాని అధికారం మాకు లేదు. ఎవరైతే చనిపోవాలని కోరుకుంటున్నారో అది నీ చిత్తము తలంపు కాదు ప్రభువా. చనిపోవాలని ప్రేరేపించుతున్న సాతాను వాని కుయుక్తుల నుండి తప్పించు ప్రభువా. ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఆలోచన దయచేయండి. ఆపండి. మమ్మల్ని రక్షించడానికి, మా సమస్యలు తీర్చడానికి దేవా మీరున్నారు. యేసు నామమున ఆమెన్. మీకోసం నేను కూడా ప్రార్థన చేస్తాను. ప్రభువా, వీరికి ధైర్యము దయచేయండి. వీరు పోగొట్టుకుని డబ్బులు మరలా దయచేయి ప్రభువా. కలవరపడ్డ ఈ కుటుంబమునకు ఆదరణ దయచేయండి. ఆమెన్. మీరేమీ భయపడకండి. ఆ ప్రభువు మిమ్మల్ని కరుణిస్తాడు. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. నీ పెళ్లి సవ్యంగా జరుగుతుంది. హలో సార్, ఇక్కడ శంకర్రావు అంటే ఎవరండి? నేనేనండి. ఏమండి, ఈ అమౌంట్ మీదేనా? అవును డాడీ, ఈ డబ్బు మందే. సార్, ఈ రోజు మార్నింగ్ బ్యాంక్ వెళ్ళొస్తుండగా డబ్బు ఎవరో దొంగతనం చేశారు. అయితే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ అమౌంట్ కలెక్ట్ చేసుకోండి, ఓకేనా? అలాగేనండి.
చూసారా, సర్వజన రక్షకుడు యేసుక్రీస్తు కృప వల్లనే మీరు ఈ రోజు రక్షింపబడ్డారు. మిమ్మల్ని కాపాడింది నేను కాదు, ఆ సర్వాంతర్యామి యేసయ్య. ఆయన మార్గమున నడుచువారిని ఆయనే రక్షిస్తాడు. మీరు చేసిన ఈ మేలు జన్మలో మర్చిపోలేను. మీరు లేకపోతే ఈ పాటికి మేమంతా చనిపోయేవాళ్ళం. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనం అందరం ఆ ప్రభువును ఒకసారి ప్రార్థిద్దాం. సమస్త లోకాన్ని ఏలు ఓ ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించు. సర్వం పోగొట్టుకున్న ఈ బిడ్డలకు విడుదల ఇచ్చినందుకు వందనాలు. మేమంతా ప్రార్థిస్తున్నాము. శాంతి సమాధానం దయచేయండి ప్రభువా. ఆమేన్. యేసు నామమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. అయ్యగారు, నా పేరు శంకర్రావు. చెప్పండి. నా కూతురికి సంబంధం కుదిరింది. మేము ఆ ఏర్పాట్లలో ఉండగా మా డబ్బు పోయింది. డబ్బు తిరిగి దొరకటం ఓ అద్భుతం. ఇదంతా ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో అంతా అయోమయంగా ఉంది. మా ఇంట్లో కూడా ఇలాంటి సన్నివేశమే ఒకటి జరిగింది అయ్యగారు. అవును, ఆడుతూ పాడుతూ ఆరోగ్యంగా తిరిగే మా అమ్మాయికి ఎందుకు ఇలా జరిగింది? ఇదంతా ఏంటి అయ్యగారు? అంతా వివరంగా చెప్తాను. మీకే కాదు, చాలా మంది తెలియని తెలుసుకోవలసిన విషయం చెబుతాను. అలా అప్పటి నుండి సాతాను దేవుడి కంటే తానే గొప్పవాడినని నిరూపించుకునే ప్రయత్నంలో మానవుల్ని వశపరుచుకుని అనేక బాధలు పెడుతున్నాడు. సాతాను భారీ నుండి విముక్తి పొందాలంటే ప్రార్థన, ఆరాధన ఒక్కటే మార్గం. మా యేసు నామమే జయము. స్తుతించెదము, కొనియాడెదము, సంతోషముతో కీర్తించెదము. స్తుతించెదము, కొనియాడెదము, సంతోషముతో కీర్తించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించెదము, కొనియాడెదము, సంతోషముతో కీర్తించెదము. రక్షకుడు, విమోచకుడు, సజీవుడు, సంరక్షకుడు. రక్షకుడు, విమోచకుడు, సజీవుడు, సంరక్షకుడు. ఆరాధన, ఆరాధన మన యేసుకే ఈ ఆరాధన. ఆరాధన, ఆరాధన మన యేసుకే ఈ ఆరాధన. స్తుతించెదము, కొనియాడెదము, సంతోషముతో కీర్తించెదము. స్తుతించెదము, కొనియాడెదము, సంతోషముతో కీర్తించెదము. దివి నుండి దిగి వచ్చే వేదన తీర్చిన మన యేసుకే. దివి నుండి దిగి వచ్చే వేదన తీర్చిన మన యేసుకే. ఆరాధన, ఆరాధన
కొనియాడెదము సంతోషముతో కీర్తించెదము స్తుతించెదము కొనియాడెదము సంతోషముతో కీర్తించెదము మన కొరకు మరణించి సమాధి గెలిచిన మన యేసుకే మన కొరకు మరణించి సమాధి గెలిచిన మన యేసుకే ఆరాధన ఆరాధన మన యేసుకే ఈ ఆరాధన 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 మన యేసుకే ఈ ఆరాధన స్తుతించెదము కొనియాడెదము సంతోషముతో కీర్తించెదము స్తుతించెదము కొనియాడెదము సంతోషముతో కీర్తించెదము హల్లెలూయా 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 దేవుడి నుండి దూరమైన గత జీవితాన్ని విడనాడండి. నడుస్తున్న జీవితంలోనే యేసు మార్గంలో పునర్జీవనం పొందండి. దేవుడి రాజ్యమైన పరలోకంలోనికి పరిశుద్ధులుగా ప్రవేశించండి.